తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి జెట్ స్పీడ్తో దూకుడుగా ముందుకు వెళ్తోంది. ప్రగతి భవన్ని జ్యోతి బాపులే ప్రజాభవన్గా మార్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. దరఖాస్తులు ఇచ్చేందుకు జ్యోతి బాపులే ప్రజాభవన్కు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకునేందుకు నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దరఖాస్తుదారులు వస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం, పింఛన్ల కోసం ఎక్కువ మంది అర్జీ వస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఏళ్లుగా ఎటూ తేలని తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజాభవన్కు పోటెత్తుతున్నారు. అయితే ఈ క్రమంలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశారని బేగంపేట బస్తీవాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులు చేస్తున్న ఆందోళనను దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు సెల్ ఫోన్లో వీడియో తీశాడు. దీన్ని చూసిన బాధితులు అతనిపై దాడికి దిగారు. బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లో ఉంటున్న ఇళ్లను కబ్జా చేసి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు న్నారని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎక్కడికి వెళ్లినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇళ్ల దగ్గర రౌడీ షీటర్లను పెట్టి భయపెడుతున్నారని బాధితులు వాపోయారు. దానం నాగేందర్ అనుచరుడు నాగరాజును పోలీసులకు అప్పగించిన బాధితులు సౌత్ జోన్ డీసీపీ విజయ్ కుమార్కి తమ ఆవేదనను వినిపించారు. అయితే ప్రజావాణిలో ఎమ్మెల్యే దానం నాగేందర్పై భూ కబ్జా ఫిర్యాదు అవ్వడంతో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ దీనిపై ప్రత్యేక ఫోకస్ చేసి ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమాలను బయటపెట్టి అరెస్టు చేయాలని బాధితులు కోరుతున్నారట. మరి దానంపై సీఎం రేవంత్ ఎలాంటి కసరత్తు చేయనున్నారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.